హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. సరే జాను, కళ్ళకు గంతలు కట్టు అని జయనందన్ అంటూ ఉంటాడు. ఇక జాను జై కళ్ళకు గంతలు కడుతూ ఉంటుంది. ఆ తరువాత జయనందన్ కాళ్లకు కూడా కదలకుండా ఒక క్లాత్తో గట్టిగా కట్టేస్తూ ఉంటుంది. ఏం చేస్తున్నావు జాను అని జయనందన్ అడుగుతూ ఉంటాడు. చెప్తాను సార్ అని జాను జై చేతుల్ని కూడా గట్టిగా కదలకుండా ఒక క్లాత్ తీసుకొని కట్టి పడేస్తుంది. జాను, ఏం చేస్తున్నావు? కళ్ళకు కనిపించకుండా గంతలు కట్టేశావు, కాళ్ళు చేతులు కూడా కట్టేశావు. నువ్వు ఇస్తున్న సర్ప్రైజ్ నేను ఎలా చూస్తాను? అసలు ఏం చేస్తున్నావు జాను అని జయనందన్ అడుగుతూ ఉంటాడు. చెప్తాను సార్ అని జాను అంటూ ఉంటే, ఇంకా ఎంతసేపు జాను, నా వల్ల కావట్లేదు అని జయనందన్ అంటూ ఉంటాడు. కదా సార్ అని జాను అంటూ ఉంటే, ఏంటి అని జయనందన్ అంటూ ఉంటాడు. మీరు 2 నిమిషాలు కళ్ళకు గంతలు కట్టి కాళ్ళు చేతులు కట్టేస్తే నా వల్ల కావట్లేదు అంటున్నారు. మరి మీరు చేస్తుంది ఏంటి సార్? నా మెడలో తాళి కట్టి నన్ను ఇంటికి తీసుకొచ్చి పంజరంలో చిలుకను బంధించినట్టు బంధించారు కదా సార్ అని జాను అంటూ ఉంటుంది. జాను, ముందు కళ్ళకు గంతలు తీయి అని జయనందన్ అంటూ ఉంటాడు. కాసేపు అలానే ఉండండి సార్, నేను ఇన్ని రోజులుగా పడుతున్న బాధ ఏంటో మీకు తెలుస్తుంది కదా సార్ అని జాను అంటూ ఉంటుంది. ప్లీజ్ జాను, నా కళ్ళకు గంతలు తీయి, నా వల్ల కావట్లేదు అని జయనందన్ అంటూ ఉంటే, ఇక జాను జయనందన్ కళ్ళకు గంతలు తీస్తుంది. ఏంటి జాను ఇదంతా అని జయనందన్ అంటూ ఉంటాడు. ఇదేనా బర్త్డే అని సర్ప్రైజ్ అని ఇంత దూరం తీసుకొచ్చి నువ్వు చేస్తుంది అని జయనందన్ అంటూ ఉంటే, ఏంటి సార్ 2 నిమిషాలు మీరు ఇలా బందీగా ఎందుకు ఉండలేకపోతున్నారు? మరి నన్ను బందీగా ఇన్ని రోజుల నుంచి ఎలా ఉంచారు సార్? నేను ఎలా ఉంటా అనుకున్నారు అని జాను అంటూ ఉంటుంది. జాను, వాట్స్ రాంగ్ విత్ యూ? ఏం మాట్లాడుతున్నావు అని జయనందన్ అంటూ ఉంటాడు. మీ గురించి నాకు అన్నీ తెలుసు సార్ అని జాను అంటుంది. ఏం తెలుసు జాను అని జయనందన్ అంటూ ఉంటే, మీ పేరేంటి అని జాను అడుగుతూ ఉంటుంది. వాట్ అని జయనందన్ అంటూ ఉంటే, మిస్టర్ శ్రీలంక జయనందన్, మీ అసలు పేరు అదే కదా అని జాను అంటూ ఉంటే, జయనందన్ షాకింగ్గా జాను వైపు చూస్తూ ఉంటాడు. జాను, నా ఇనీషియల్ నీకెలా తెలుసు అని జయనందన్ అంటూ ఉంటాడు. మీ ఇనీషియలే కాదు, మీ గురించి చాలా విషయాలే తెలుసు అని జాను అంటూ ఉంటుంది. జాను, నా కాళ్ళు చేతులు కూడా కట్టిపడేశావు కదా, ఓపెన్ చెయ్యి అని జయనందన్ అంటూ ఉంటే, లేదు సార్, నేను మాట్లాడేది మీరు వినాలి అని జాను అంటూ ఉంటుంది. జాను ప్లీజ్ అని జయనందన్ అంటూ ఉంటే, ప్లీజ్ సార్, ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు వినాలి, మీరు అలానే కూర్చొని ఉండండి అని జాను అంటుంది. ఏంటి సార్, మీ ఇనీషియల్ నాకు ఎలా తెలిసిందనే కదా మీరు షాక్లో ఉన్నారు అని జాను అంటూ ఉంటే, అవును అని జయనందన్ అంటూ ఉంటాడు. మీ ఇనీషియలే కాదు, మీ గురించి అన్ని విషయాలు తెలుసు. మీరు ఒక అనాథ అని చెప్పి నా మెడలో తాళి కట్టారు. మరి మీకు ఇనీషియల్ ఎక్కడి నుంచి వచ్చింది సార్ అని జాను అంటూ ఉంటుంది. అది జాను అది అని జయనందన్ అంటూ ఉంటే, మొన్న అనాథ శవాన్ని దహన సంస్కారాలు చేస్తా అన్నారు కదా సార్, అది అనాథ శవం కాదని మీ తాతయ్యని నాకు తెలుసు. మీ తాతయ్య నాకు అన్ని విషయాలు చెప్పేశారు సార్ అని జాను అంటూ ఉంటుంది. జాను అని జయనందన్ అంటూ ఉంటే, అవును, మీరు వచ్చి మీ తాతయ్యను కారుతో గుద్దకు ముందే మీ గురించి అన్ని నిజాలు మీ తాతయ్య నాకు చెప్పేశారు అని జాను అంటూ ఉంటుంది. నేను కారుతో గుద్దడం ఏంటి జాను అని జయనందన్ అంటూ ఉంటే, ఇంకా నటించొద్దు సార్, మీ గురించి అన్ని విషయాలు తెలిసి మీతో మాట్లాడటానికే ఇంత దూరం తీసుకొచ్చాను అని జాను అంటూ ఉంటుంది. సరే జాను, ముందు నా కాళ్ళు చేతులు ఓపెన్ చేయి అని జయనందన్ అంటూ ఉంటే, లేదు సార్, మీరు అలానే కూర్చోవాలి అని జాను అంటుంది. ఎందుకు సార్ అనాథ అని చెప్పి నా మెడలో తాళి కట్టారు అని జాను అడుగుతూ ఉంటుంది. నీ పైన ప్రేమతో జాను అని జయనందన్ అంటూ ఉంటాడు. ప్రేమ ప్రేమంటే ఏంటో తెలుసా సార్? మనం ప్రేమించే వాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని చూస్తారు, కానీ మీరు ఎప్పుడైనా నేను సంతోషంగా ఉండాలని చూసారా సార్ అని జాను అంటూ ఉంటుంది. అదేంటి జాను అలా మాట్లాడుతున్నావు? ఎప్పుడు కూడా నిన్ను సంతోషంగా ఉంచడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాను కదా అని చెప్పి జయనందన్ అంటూ ఉంటాడు. మీకు నచ్చింది సంతోషం అనుకుంటే సరిపోదు సార్, నా సంతోషం ఎక్కడుందో తెలుసా? నా ఫ్యామిలీలో ఉంది సార్. నా ఫ్యామిలీ దగ్గరికి ఏ రోజైనా మీరంతటి మీరు నన్ను తీసుకెళ్లారా సార్? నా ఫ్యామిలీతో సంతోషంగా గడిపే సమయం ఇచ్చారా సార్ అని జాను అంటూ ఉంటుంది. జాను అని జయనందన్ అంటూ ఉంటే, అవును జానునే మాట్లాడుతున్నాను. ఏంటి పచ్చి నిజాలు చెప్తుంటే వినటానికి బాధగా ఉందా సార్ అని జాను అంటూ ఉంటుంది. మీకు నాకు జాతకాలు కలవలేదంట కదా సార్, జాతకాలు కలవకపోతే మీరు నా మెడలో తాళి కడితే నా ప్రాణాలు పోతాయని పంతులు గారు చెప్పినా కూడా పంతులు గారిని బెదిరించి నా మెడలో మీరు
తాళి కట్టడానికి ముహూర్తం పెట్టించారంట కదా సార్ అని జాను అంటూ ఉంటుంది. ఇది ఆ విశ్వాక్ చెప్పాడు కదా జాను అని జయనందన్ అంటూ ఉంటే, నిజం ఎవరు చెప్తే ఏంటి సార్ అని జాను అంటుంది. మీ తాతయ్య నాకు ఎక్కడ నిజాలు చెప్తాడోననే కదా సార్, పాపం ముసలాయనని కూడా చూడకుండా అతన్ని ఇన్ని రోజులు ఆ చీకటి గదిలో బంధించారు. అది సరిపోదన్నట్టు అతన్ని అతి కిరాతకంగా కారుతో గుద్ది చంపేశారు. అనాథాని దహన సంస్కారాలు చేస్తానని మీరు అక్కడ చేసిందంతా కూడా నా కళ్ళారా చూశాను సార్ అని జాను అంటూ ఉంటుంది. సార్ నేనిప్పుడు మీకు ఇవన్నీ చెప్తుంటే వినటానికి కష్టంగా ఉందేమో, కానీ వాటిని భరించింది నేను సార్, నేను. నాకెంత బాధగా ఉందో మీకేం తెలుసు సార్ అని జాను ఏడుస్తూ ఉంటుంది. ప్లీజ్ జాను నువ్వు ఏడవకు, నువ్వు ఏడిస్తే నేను చూడలేవను అని జయనందన్ అంటూ ఉంటాడు. ఈరోజు నేను ఏడుస్తుంది మీకు కనిపిస్తుందేమో సార్, కానీ రోజు నేను నాలో నేనే ఏడుస్తున్నాను, నా మనసులో నేనే ఏడుస్తున్నాను. నా బాధ మీకు రోజు కనిపించట్లేదా సార్ అని జాను అంటూ ఉంటుంది. మీరు చేసిన తప్పులు ఒకటా రెండా సార్? విశ్వ నా స్నేహితుడు, వాడు నేను చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం. వాడు నేను క్లోజ్గా ఉండటం చూసి తట్టుకోలేక వాడిని లోయలకి తోసి చంపేయాలనుకున్నారు కదా సార్ అని జాను అంటూ ఉంటుంది. వాడు ఈ స్నేహితురాలి కోసం ఎంతో ప్రేమగా ఉప్మా చేస్తే ఆ ఉప్మాలో మత్తు పదార్థాలు కలిపి వాడిని నన్ను ఒకే బెడ్ మీద పడుకోబెట్టారు. చిచి సిగ్గుగా లేదా సార్ అలా చేయటానికి? ఏ భర్త అయినా భార్య పక్కన పరాయి మగవాడిని పడుకోబెడతారా సార్? ఇంట్లోనే ఉండి దొంగలాగా నన్ను గమనిస్తూ నాకు విశ్వాకి మధ్య ఉన్న సంబంధం గురించి తెలుసుకోవాలనుకున్నారు. నన్ను శాశ్వతంగా విశ్వాకి దూరం చేయాలనుకున్నారు. నా తల్లిదండ్రులను నా నుంచి దూరం చేయాలనుకున్నారు. ఇంట్లో జామర్లను పెట్టారు, సీసీ కెమెరాలు పెట్టారు. చివరికి కృష్ణను కూడా ఈగల్ని తీసుకొచ్చి చంపాలనుకున్నారు కదా సార్. ఎందుకు సార్ ఇదంతా ఎందుకు అని జాను అడుగుతూ ఉంటే, జాను ప్లీజ్ జాను నువ్వు అలా మాట్లాడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను జాను. నేను చేసింది తప్పే, నన్ను క్షమించు జాను. ఇదంతా కూడా నీ పైన ప్రేమతోనే చేశాను జాను అని జయనందన్ అంటూ ఉంటాడు. ఏంటి సార్ ప్రేమంటే? భార్యను ఇంట్లో పెట్టి తాళం వేసి వెళ్ళటమా సార్ ప్రేమంటే అని జాను అడుగుతూ ఉంటుంది. ఇంటికి ఒక పనివాడు రావటానికి భయపడతాడు, న్యూస్ పేపర్ వాడు రావటానికి భయపడతాడు, కూరగాయలు అమ్ముకునేవాడు కూడా భయపడి పారిపోతున్నాడు సార్. పాలవాడు కూడా నాతో మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాడు. ఇంకా నేను ఎవరితో మాట్లాడాలి సార్? చెప్పండి, మీరే చెప్పండి. మీరొక్కరుంటే చాలా సార్, నాకు ఇంక ఎవరు అవసరం లేదా సార్? మరి మీరు అంత పెద్ద కంపెనీ పెట్టుకొని మీ కొలీగ్స్తో ఎందుకు మాట్లాడుతున్నారు సార్? నాతోనే మాట్లాడుతూ ఉండిపోవచ్చు కదా సార్ అని జాను ఏడుస్తూ ఉంటుంది. జాను ప్లీజ్ జాను, ఇక నన్ను మాటలతో చిత్రహింసలు చేయొద్దు జాను. నా చేతులు కాళ్ళు ఓపెన్ చేయి జాను, నా వల్ల కావట్లేదు అని జయనందన్ అంటూ ఉంటాడు. లేదు సార్, మీ బర్త్డే అని మీకు సర్ప్రైజ్ ఇస్తానని ఇంత దూరం తీసుకొచ్చాను కదా, మీకు సర్ప్రైజ్ ఇవ్వకపోతే ఎలా సార్ అని చెప్పి జాను పాట పాడుతూ ఉంటుంది. నా పాట అంటే మీకు చాలా ఇష్టం కదా సార్, తనివి తీరా వినండి అని జాను పాట పాడుతూ ఉంటుంది. ఇక జాను అలా పాట పాడుతూ జయనందన్ చేతిని పట్టుకొని కేక్ కట్ చేపిస్తుంది. ఇక కేక్ కట్ చేయడం పూర్తవగానే జయనందన్కి ప్రేమగా ఏడుస్తూ కేక్ తినిపిస్తూ ఉంటే జయనందన్ కూడా ఏడుస్తూ కేక్ తింటూ ఉంటాడు. సార్ మీరు ఇక ఈ పాటను వినటం ఇదే ఆఖరి సార్ అనుకుంటా సార్ అని జాను అంటుంది. వాట్ జాను ఏం మాట్లాడుతున్నావు అని జయనందన్ అంటూ ఉంటాడు. మీలాంటి సైకోతో, మీలాంటి శాడిస్టుతో, మీలాంటి దుర్మార్గుడితో బ్రతకటం నా వల్ల కాదు సార్. అందుకే నాకు నేనే ప్రాణాలు తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి జాను అంటూ ఉంటుంది. ప్లీజ్ జాను అలాంటి పిచ్చి పనులు చేయకు, నువ్వు లేకపోతే ఈ జై బ్రతకడు అని జయనందన్ అంటూ ఉంటే, జాను లేకుండానే పెళ్లికి ముందు చాలా రోజులు బ్రతికారు కదా సార్, ఇక మీదట కూడా అలానే అలవాటు చేసుకోండి, ఇదైనా నా ఇష్టం వచ్చినట్టు జరగనివ్వండి సార్ అని చెప్పి జాను సడన్గా సముద్రంలోకి దూకేస్తుంది. జయనందన్ జానుని కాపాడుకోవటం కోసం ఇంకా అలానే కింద పడిపోయి జాను అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఇక అప్పటికే జాను సముద్రంలోకి దూకేస్తుంది. జాను జాను నన్ను క్షమించు జాను, నేను చేసిన తప్పేంటో నాకు తెలిసి వచ్చింది, నన్ను క్షమించు జాను అని జయనందన్ ఏడుస్తూ అక్కడే స్పృహ కోల్పోతాడు. ఇక సముద్రంలోకి దూకిన జాను అలలతో కొట్టుకుపోతూ ఉండగా సడన్గా విశ్వ జానుని కొంతమంది సహాయంతో కాపాడుతాడు. ఇక స్పృహలో లేని జానుని ఎత్తుకొని విశ్వ వెళ్తూ ఉంటాడు. ఇక విశ్వ జానుని తీసుకొని ఒక దగ్గరకు వెళ్తాడు. ఆ ఇంట్లో సీక్రెట్గా ఉంచి, డాక్టర్ త్వరగా రండి, జానుకి ఏం కాకూడదు, ట్రీట్మెంట్ చేయండి అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక విశ్వ జానుకి అలా ట్రీట్మెంట్ చేపిస్తూ ఉంటాడు. ఇక మరోవైపు జయనందన్ జాను నా నుంచి శాశ్వతంగా దూరం అయిపోయింది, ఇక నేను బ్రతకటం వేస్ట్ అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. ఇక మరోవైపు డాక్టర్ జానుకు ట్రీట్మెంట్ చేసి బయటకు రాగానే, జానుకి ఎలా ఉంది డాక్టర్ అని విశ్వ అడుగుతూ ఉంటే, సముద్రంలోకి దూకటం వల్ల
బాగా ఎక్కువగా నీళ్లు తాగినట్టుంది. ఒక ఇంజెక్షన్ వేశాను. కాసేపట్లో స్పృహలోకి వస్తుంది. డోంట్ వరీ, బాధపడాల్సిన అవసరం లేదు అని డాక్టర్ చెప్తూ ఉంటే, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. జాను సేఫ్గా ఉందన్న విషయం మీకు నాకు తప్ప ఎవరికీ తెలియకూడదు డాక్టర్ అని విశ్వ చెప్తూ ఉంటే, ఓకే అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక విశ్వ జాను దగ్గరకు వెళ్ళి స్పృహలో లేని జాను చేతులు పట్టుకొని, చదువుకునే రోజుల్లో ఎంత సరదాగా ఉండేదానివి జాను, ఈ దుర్మార్గుడు జైనందంతో తాళి కట్టించుకొని నీ జీవితాన్ని నాశనం చేసుకోవాలనుకున్నావు. నువ్వు ప్రాణాలు తీసుకుంటే బాధపడేది ఎవరు జాను? ఆ జైగాడు 2 రోజులు బాధపడతాడు, మర్చిపోతాడు. తరువాత జీవితాంతం నీ గురించి బాధపడేది నీ తల్లిదండ్రులే కదా. ఆ విషయాన్ని మర్చిపోయి ప్రాణాలు తీసుకోవాలనుకున్నావా? సమయానికి మీ పని మనిషి భాగ్యం ఇన్ఫర్మేషన్ ఇవ్వటం వల్ల నువ్వు ఏం చేసుకుంటావోనన్న టెన్షన్తో మిమ్మల్ని ఫాలో అవుతూ వచ్చిన నాకు నువ్వు ప్రాణాలు తీసుకోబోతున్నావని తెలిసి నిన్ను సేవ్ చేయగలిగాను. నిన్ను కాపాడి ఆ జయగాడికి ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్తాను జాను అని చెప్పి విశ్వ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు తులసి సిద్ధు ఖుషిని తీసుకొని ఇంటికి వస్తారు. ఇక విశాలాక్షి పరిగెత్తుకుంటూ హారతి తీసుకొని, తులసి అక్కడే ఆగండమ్మా, దిష్టి తీస్తాను, ఎంతమంది కళ్ళు పడ్డాయో ఏంటో టీవీలో తెగ చూపించారు మీ ఇద్దరిని అని చెప్పి అంటూ ఉంటుంది. ఏం అవసరం లేదు అని బసవరాజు అంటూ ఉంటాడు. అమ్మ చెప్పింది కరెక్టే నాన్న, తులసిపై ఎంతమంది కళ్ళు పడ్డాయో ఏంటో, తులసి వేరే వనిత అని ఎంతోమంది మెచ్చుకున్నారు. అలాంటి తులసికి దిష్టి తీయాల్సిందే అని చెప్పి సిద్ధు అంటాడు. ఏం అవసరం లేదన్నానా అని బసవరాజు అంటూ ఉంటే, అమ్మ దిష్టి తీయకపోతే నేను తీస్తాను నానా అని సిద్ధు, అమ్మ దిష్టి లైవ్ నేను తీస్తాను అని చెప్పి అంటూ ఉంటే, వద్దులే సిద్ధు నేనే తీస్తాను నా కోడలికి అని చెప్పి విశాలాక్షి తులసికి దిష్టి తీయటానికి దిష్టి పళ్ళెం తీసుకొని వస్తుంది. ఎందుకత్తయ్య ఇప్పుడు ఇవన్నీ అని తులసి అంటూ ఉంటే, పర్వాలేదులేమ్మా, ఖుషి కోసం పోరాడి ఎంతోమంది కళ్ళల్లో పడ్డావు, నీ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారమ్మా. ఇప్పుడే పార్టీ వాళ్ళు కూడా ఫోన్ చేశారు, కాసేపట్లో మన ఇంటికి వస్తారంట అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది. అమ్మ చెప్పేది నిజమా నాన్న అని సిద్ధు అడుగుతూ ఉంటే, నిజమేలేరా, వాళ్ళు వస్తే మాత్రం ఏం ఉపయోగం ఏంటి అని బసవరాజు అంటూ ఉంటాడు. ఇక అప్పుడే హైకమాండ్ నుంచి బసవరాజుకి ఫోన్ వస్తూ ఉంటుంది. మళ్ళీ ఎవరినైనా ఫోన్ చేస్తుంది అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. హైకమాండ్ నుంచి ఫోన్ వస్తుందిరా అని బసవరాజు చెప్తూ ఉంటాడు. తొందరగా లిఫ్ట్ చేయండి నాన్న అని చెప్పి సిద్ధు అంటాడు. ఇంకా బసవరాజు ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని చెప్పి అంటూ ఉంటే, బసవరాజు గారు ఇప్పటి వరకు లైవ్లో కనిపించిన అమ్మాయి తులసి మీ కోడలా అని చెప్పి అడుగుతూ ఉంటే, అవునండి మా కోడలే అని బసవరాజు చెప్తూ ఉంటాడు. నిజంగా మీ కోడలు చాలా ధైర్యశాలండి, 20 మంది పిల్లల్ని కాపాడటం అంటే చిన్న మాట కాదు. తులసి ధైర్యానికి హైకమాండ్ మెచ్చుకుంటుంది. మీ ఇంటికి వచ్చి తులసిని సన్మానించాలనుకుంటుంది. అంతేకాదు మీకు ఎంపీ టికెట్ కూడా కన్ఫర్మ్ చేశారు అని ఒక అతను బసవరాజుకి చెప్తూ ఉంటాడు. నిజమా సార్ అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. అవును, కాసేపట్లో అందరూ కూడా మీ ఇంటికి వస్తున్నారు అని చెప్పి అతను చెప్తూ ఉంటే, త్వరగా రండి సార్, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని బసవరాజు చెప్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.